నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఓటమి తర్వాత అన్ని టెన్షన్లుగానే కనిపిస్తున్నాయి. అంటే వాస్తవానికి ఇంకా కేసులు ఉక్కిరి బిక్కిరి కొనసాగుతుంది. ఓవైపు కేటీఆర్ సంబంధించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి స్కామ్ పెద్ద ఎత్తున ఇవాళ అవినీతిమయమైందంటూ కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సంబంధించినటువంటి విచారణ, మరోవైపు కాళేశ్వరం సంబంధించినటువంటిది, ఇట్లా అనేక అంశాల్లో ఇవాళ గతంలో జరిగినటువంటి 10 ఏళ్ళు జరిగినటువంటి తప్పిదాలను ఇవాళ విచారణ రూపంలో బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కొంత రాజకీయంగా కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి క్రమం మనకు కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు వచ్చినాయి. అయితే ఇవాళ రాజకీయంగా నెక్స్ట్ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడాలా వద్దా అన్న అంతర్మదనం ప్రస్తుతం గులాబీ పార్టీలో అంతర్మదనంగా కొంత కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా కొంత మారింది బీఆర్ఎస్ పరిస్థితి. ఎందుకంటే పోటీ చేస్తే ఒక లెక్క, పోటీ చేయకుంటే మరో లెక్కలాగా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మారింది. ఎందుకంటే పోటీ చేస్తే ఒక లెక్క అని ఎందుకన్నానంటే, పోటీ చేసి మరొక్కసారి ఓడిపోతే రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటారు. ఒకవేళ పోటీ చేయకుండా పోతే పూర్తి స్థాయిలో భయపడ్డారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అంటే ఇక సత్తా లేదు, లేకుంటే కాంగ్రెస్ ఎదుర్కొనే దమ్ము లేదు, ఇట్లా అనేక అంశాలు చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పోటీ చేస్తే ఒకటి, చేయకుంటే ఒకటి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఏం చేయాలనే డైలమాలో బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. కోట్లు కుమ్మరించిన నల్గొండలో గెలిచినటువంటి పరిస్థితులు కనిపించలే గతంలో. సో ఇప్పుడు ఇండిపెండెంట్లకే మద్దతు ఇవ్వడం బెస్ట్ అనే ఒక కాన్సెప్ట్కి వచ్చేసింది. ఇట్లాంటి సందర్భాల్లో త్వరలో జరగబోయే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. వరుస పరాభవాలతో పరేషాన్లో ఉన్నటువంటి గులాబీ పార్టీ ఈసారి కొంత ఎవరికైనా ఇండిపెండెంట్గా మద్దతు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తు నెగిసినటువంటి పడిన ఆ సమయంలో వెన్నంటి ఉన్నటువంటి జిల్లాలను కూడా ఈసారి విస్మరించడం కొంత కొసమెరుపుగా తెలుస్తుంది. రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తుంది. ఇటీవల జరిగినటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డిని బరిలో దింపింది బీఆర్ఎస్ పార్టీ. ఆ సందర్భంగా భారీగా డబ్బులు ఖర్చు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. కానీ కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న బరిలోకి దిగారు. సో ఇప్పుడు తీన్మార్ మల్లన్నపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ప్రచారం చేయించారు. అయినా లాభం లేదు. తీన్మార్ మల్లన్నకే ఓటర్లందరూ కూడా పట్టం కట్టారు. ఎమ్మెల్సీగా ఆయన కౌన్సిల్లోకి అడుగు పెట్టారు. ఇదిలా ఉంటే గతంలో జరిగినటువంటి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గ్రూప్ 1 ఆఫీసర్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గౌడ్ను బీఆర్ఎస్ రంగంలో దించింది. అయితే అప్పుడు కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి బరిలో దించారు. ఆ ఎన్నికల్లో కూడా పట్టభద్రులు ప్రశ్నించే గొంతుక నినాదంతో బరిలో దిగినటువంటి జీవన్ రెడ్డిని గెలిపించారు. సో ఇప్పుడు ఈ అనుభవాలన్నీ లెక్క వేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయకుండా ఉండటమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎవరనే చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో సాగడం లేదనేది కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఉద్యమానికి వెన్నుదన్నగా నిలిచినందుకు ఇక్కడ పోటీ చేయకుండా ఉంటే బాగుండదనే మరో చర్చ కూడా ఇవాళ ప్రధానంగా నడుస్తోంది. ఏది ఏమైనా స్వతంత్రులకే మద్దతు ఇచ్చినందుకు కొంత పార్టీ నాయకత్వమే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరి స్వతంత్రులకు మద్దతు ఇస్తుందా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని నించోబెడుతుందా ఎమ్మెల్సీ ఎన్నికల్లో? మొత్తం మీద సస్పెన్స్ వాతావరణం కనిపిస్తోంది. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం ఎటు తేల్చుకునేటువంటి డైలమా సిచ్యువేషన్లో ఒక జంక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అది అంటే పోటీకి పెట్టాలా, పోటీకి పెట్టొద్దా, పెడితే ఒకటి, పెట్టకపోతే ఒకటి, ఇట్లా అనేక రకాలుగా రాజకీయంగా అనేక అంశాలకు తోటి కొంత శతమతం అవుతుంది. మొత్తం మీద కొంత బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కొంత కంటగింపుగా మారుతోంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.